కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. అవు టైగర్ టైగర్ నరేంద్ర అక్కడక్కడే తిరుగుతుంది, సూపర్గా ఉంది టైగర్. హాయ్ ఫ్రెండ్స్, జింకల పార్కులోకి దగ్గరలో ఉన్నాము. In 200 meters, merge with National Highway 44. Then turn left. జింకల పార్కు దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్, అలా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, మేమైతే జింకల పార్కులోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే జింకల పార్కులోకి ఎంటర్ అయిపోతున్నాం. వచ్చేసి పార్కింగ్, ఇక్కడ మన ఆటో కూడా పెట్టేసిన, ఇంకా మొత్తం చూపిస్తా. ఆటోకు 10 రూపాయలు, అది 50 రూపాయలు, కార్కేమో 100 రూపాయలు. ఇక్కడ మొత్తం ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది వచ్చేసి మన ఆటో వచ్చేసి 50 రూపాయలు. బైక్స్ పార్కింగ్, కార్ పార్కింగ్ టోటల్ బాగా పెద్దగా ఉంది, ఒక 5 ఎకరాలు ఉంటుంది పార్కింగే ఫ్రెండ్స్. ఇది జింకల పార్క్, జింకల పార్కు ఎంట్రీస్ చూడండి ఫ్రెండ్స్. జింకల పార్కు ఎంట్రీస్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇవో కార్లు, బస్సులు ఇవన్నీ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రీస్లో ఇలా ఉంది, ఎంట్రీస్లో ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. బుకింగ్ కౌంటర్ ఫ్రెండ్స్, చూడండి. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్, ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్ ఫ్రెండ్స్. చూడండి, సీన్లు ఏమేమి ఉంటాయో ఇది చూపిస్తారు. ఫస్ట్ లోపల ఎంటర్ అయినాం, అక్కడ నుంచి లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే హైలైట్ చూడండి, లొకేషన్స్, అందమైన లొకేషన్స్ ఉంది. హైలైట్ ఉంది, ఇదైతే సూపర్. లోపల కూడా చూపించాలంట ఫ్రెండ్స్ టికెట్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే జింకల్ పార్కులోకి ఎంటర్ అయినాము. పార్క్ అయితే చూడండి, సూపర్ ఎక్సలెంట్గా ఉంది, హైలైట్గా ఉంది. పార్క్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే ఈ ట్రైన్లోకి ప్రవేశం లేదట ఫ్రెండ్స్. ఇది మంచి లొకేషన్ తోటి హైలైట్గా ఉంది. ఇంట్లోకైతే ప్రవేశం లేదు. ట్రైన్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది దీనిలోకి ప్రవేశం లేదని అంటారు, ప్రవేశం అయితే లేదట. సూపర్ ఉంది ట్రైన్ మాత్రం. ఇళ్ళకైతే ప్రవేశం అయితే లేదని అంటారు. చూడండి ఫ్రెండ్,
చాలా బాగా కూల్ డ్రింక్ తాగాలనుకుంటే ఇంట్లో మస్తు ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఫుల్. ఫ్రెండ్స్ పెద్ద టాంబేల్ అయితే చూపిస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మేము టాంబేల్తో షురు అవుతుంది మన వీడియో. టాంబేల్ మాత్రం హైలైట్గా ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో, సూపర్గా ఉంది. మరి దగ్గర నుంచి తీస్తున్న ఫ్రెండ్స్ టాంబేల్ని. ఎంత పెద్దగా ఉంది టాంబేలు. మన జాతీయ పక్షి ఎంత సూపర్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. జర దూరం ఉన్నది. టాంబేళ్ళు ఫుల్ పారుకుంటూ పోతున్నాయి చూడండి. ఓ టాంబేల్ ఫ్రెండ్స్, టాంబేళ్ళు మాత్రం ఏమన్నా ఆడుకుంటున్నాయి, హైలైట్ ఉంది. సూపర్ టాంబేలు మాత్రం. బొమ్మ హైలైట్, కేక్ టాంబేలు. ఈ అందమైన టాంబేళ్ళ కుంట చూడండి. కనబడుతున్నాయి ఇలా వీడియోలో. టాంబేలు మాత్రం ఫుల్ నేను కదా. సూపర్ అందమైన లొకేషన్ టాంబేల్లో అంటే హైలైట్ బాగున్నాయి కదా. టాంబేలు కుంట దగ్గర ఇప్పుడు మంచి అట్లా నల్లే నడు. అందమైన లొకేషన్. మీకు టాంబేల్ కుంట, టాంబేలు ఎలా వారుతున్నాయి అందులో ఎక్సలెంట్గా వారుతున్నాయి టాంబేలు మాత్రం. హైలైట్ అయిన లొకేషన్స్ చూడండి. బంధించిన కోతులు కదా పాపము, ముసలు అయిపోయినాయి. అవి జీవనం ఇక్కడనే వెళ్ళదీస్తున్నాయి. ఈ కుంట వచ్చేసి ముసలీలది, ముసలీల కుంట, కోతుల జింక ఇలా ఉంది. ఇది వచ్చేసి ముసలీల కుంట ఫ్రెండ్స్ చూడండి. చింపంగి చూడండి ఫ్రెండ్స్, చింపంగి ఎంత సూపర్ ఉంది చింపంగి. చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, ఎంత సూపర్గా ఉన్నాయి చేపలు. చేపలు మన ఇవి మొట్టలు, ఆలుగులు కాదు, ఇవి మంగర్లు చూడండి ఫ్రెండ్స్, మంగర్లు. ఏం చేపలు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి అందమైన కల్వకుంట, అందమైన కల్వకుంట. ఇది వచ్చేసి చేపల కుంట. చేపల కుంట ఎలా ఉంది, సూపర్గా ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి వీటికి చేపలకు దాన వేసేది ముళ్ళ చెట్టు. వచ్చేసి మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు, మనం సాంగ్స్ కూడా వేయచ్చు. ఇక్కడ మస్తు లొకేషన్ ఉంది, ఇదైతే సూపర్గా ఉంది లొకేషన్, హైలైట్ ఉంది లొకేషన్. అది వెరీ టెంటాస్టిక్. కనబడతలేవు అమ్మకి వచ్చేసింది, సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం, హైలైట్ కేక. వావ్ సూపర్ అయిన ప్రదేశం అంటే ఇదే, బ్యూటిఫుల్ లొకేషన్. వావ్ టెంటాస్టిక్, ఎంత సూపర్ ఉంది గార్డెన్, హైలైట్ వస్తుంది చాలా. కేక అందమైన గుడిసె. ఈగలు, బూగలు, కందిరీగల కడికెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా.
ఇది మొత్తం ఈగలు, కందిరీగలు, చీమలు, కందిరీగలు, బూగలు సర్వం. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇప్పుడైతే అక్కడ వెళ్తున్నాం మరి లోపలికి. సూపర్గా ఉంది లొకేషన్. అందమైన ప్రకృతి, చాలా అందంగా ఉంది. ఇలా ఈగలు, దోమలు, సీమల కాడికెళ్ళి ఉన్నాయి ఫ్రెండ్స్. జింకల పార్కులు హైలైట్, చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు పులుల కాడికి వెళ్దాం అనుకుంటున్నాం, రూట్ దొరకట్లేదు. ఇన్ని రకాలై ఇప్పటిదాకా మన కెమెరాలో చిక్కలేవు, చిక్కిన కాడికి చిక్కినాయి. సూపర్ ఉంది లొకేషన్. వావ్, అందమైన ప్రకృతి. ఈ కొండలు, లోయలు, జలపాతాలు, మంచు కొండలు. అక్క అక్క నువ్వెక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే, అక్క దాగుడు మూతలాపవే. బాతులు, కోడిపెట్టలు, బాతులు, కొంగలు ఎలా ఉన్నాయో, మన కోడి పుంజులు, కోడి పెట్టెలు, మన నాటుకోళ్ళు. జింకల పార్కులో ఉండడం అంటే గ్రేటే. మరసమే కట్టినాయి. ఇలా అన్ని కోళ్ళే ఉన్నాయి కదా. కోడి పుంజులు. ఇలా మళ్ళీ వస్తున్నాయి కోళ్ళు. సూపర్ ఉంది. ఈ కబూతర్లా కబూతర్రే. తెల్లజాలి అలా మంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఈడ ఉంది. ఈడ సూపర్ కనబడుతుంది. ఏంటి ఇవన్నీ కబూతర్లే. కబూతర్లు పైన ఉన్నాయి, పైన ఇగో లోపల ఉన్నాయి. లోపల కబూతర్లు హైలైట్ వచ్చినాయి. అయితే మీద కూడా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. కోళ్ళ, కోడి పుంజు హైలైట్ వస్తుంది. నెమలి, అడవిలో నెమలీలు ఫ్రెండ్స్. చూసుకో నెమలి. నెమలి సూపర్ హైలైట్ ఉంది. అవేంటి తెల్ల నెమలి. మన జాతీయ పక్షి తెల్ల నెమలి. తెల్ల నెమలి. అది కూడా నెమలి కదా, వైట్ నెమలి. తెల్ల నెమలి. हाँ तो वैसे तो आगे आओ इधर हिरन बिरन है देखो ग्राउंड में बहुत కోట. అన్ని నెమలీలు. మన జాతీయ పక్షి హైలైట్గా ఉంది చూడండి. ఏనుగు హైలైట్ సూపర్. ఇంకొక ఏనుగుకు ట్రీట్మెంట్ నడుస్తుంది కదా. మొత్తం 4-5 ఉన్నాయి ఏనుగులు. జింకల పార్క్ బాగా ముసలైపోయింది ఏనుగు. అది ముసలైపోయింది. దీని ప్రదేశం అంతా ఇది. అది ఇవి ఉండేటిది ఇక్కడ జాతి కొంచెం గాయని గుందిస్తూ దూరం ఉన్నాయి, జూమ్ చేసి తీయాల్సి వస్తుంది. సూపర్ ఉన్నాయి ఏనుగులు. ఇంత దగ్గరికి వెళ్ళి ఏనుగుల్ని తీయడం అంటే కూడా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. 2 ఏనుగులు, ఒకటి అటొకటి పోయింది హైలైట్, ఒకటి అటు పోయింది, ఇది కూడా అటే పోతుంది. వావ్ సూపర్.
ఏనుగులు హైలైట్. మంచిగా చూస్తున్నాయి ఇప్పుడు ఏనుగులు రెండు కూడా మస్తు చూస్తున్నాయి. జింకలు ప్రవేశం. ఇదేం పుంజుకి ఇది? జింకలు చూడు ఎంత సూపర్ ఉంది. ఇదేం పక్షి ఇది? జింక. జింక ఈ పుంజు మస్తున్నాయి జింకలు అయితే. కానీ జింకలు చూడు. ఇవి అన్నీ ఎంత మంచిగా కనబడుతుంది. కనబడుతుంది. సూపరే. నాతో ఒక ఫోటో దించుకొని నాకు ఆ జింకలతోటి ఒక ప్లీజ్. జింకలు కావాలా? నేను అన్ని జింకలు ఉండాలి. పెట్టేసి సూపర్ ఉన్నాయి జింకలు ఆడుకుంటుంది. వండర్ఫుల్. ఫోటో కూడా కొట్టేసి నాకు ఒకటి దిగని ఫోటో. జింకలు రావాలా ఇంకా ఉన్నది ఫ్రెండ్స్. ఇలా కుక్క కూడా ఉన్నది ఫ్రెండ్స్. కుక్క ఏంది? అది పులి అయింది. పులి కాదు. పులి హైలైట్ ఉంది. देखो अपन इतने देख के चले जाते अच्छा इधर देख देखा एक ही छेगा एक ही एक रखें दो रखेंगे झगड़ा करेंगे ना वो అయిపోయింది ఫుల్. इधर पास में क्यों नहीं आते? उनसे डरते हो, अपन से डरते हो। अच्छा वो अपन डरते हैं आ जाएंगे इधर आएंगे इधर भी आएंगे लोग. देखो పులుల దగ్గరికి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. పులుల బోడేసేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది. సూపర్గా చాలా బాగుంది. హైలైట్ సూపర్ ఎక్సలెంట్ వీడియోస్. ఇప్పుడు పులులు చూడగలిగే వెళ్తున్నాం ఫ్రెండ్. మీకు మంచిగా కనబడుతుంది. సూపర్. అర్థం వస్తుంది మొత్తం. పులి ఐదు జిట్ట పులి. పులి ఇది పులి. ఆ దేవుడిట పులి ఆడ ఉంది.
సింహం వేరేని అది ఇది వేరే. సింహం అంటే మొత్తం ఎటుకలు ఉంటాయి ముందల. టైగర్ ఫ్రెండ్స్ ఎంత బాగుంది, అక్కడక్కడే తిరుగుతుంది. సూపర్గా ఉంది టైగర్. సుష్నా దా. మళ్ళా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. అవు టైగర్ టైగర్ చిట్టపుల్లి వచ్చి కోతులు. ఇప్పుడు కోతుల కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కోతులు ఉడత లెక్క కొడుతుంది. ఉడతానే అది కాదాగు. ఎక్సలెంట్ గార్డెన్ ఉంది, సూపర్, చాలా బాగుంది. వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అందమైన లొకేషన్లు మీకు చూపించేస్తా. ఇది వచ్చేసి బయటకు వెళ్ళే దారి, జింకల్పర్ నుంచి బయటకు వెళ్ళే దారి. ఇది వచ్చేసి ఇటు పార్కు నంబర్ ఉంది, ఇది కూడా చూపించేస్తాం. లాస్ట్ ఫైనల్గా ఇది ఒకటి చూస్తున్నాం. ఇది ముంగీషినా? అది చేపనా? చేపనే తినటింది అది. తినేది చేపనే. గీడ చేప. అరే చేపలు పడేసారు కరెక్ట్. ఆడొకటి పడేసారు కదా. ఆవిడికి మేతగా చేపలు ఇప్పుడే ఏర్పడుతుంది. సూపర్ ఉంటుంది. मुंगेसा पानी चलोस क्या मुंगेसा कोनी आइसो कोई पानी रियाल कोनी बे मुंगेसा पानी ड्रिंकिंग आयो ఇప్పటివరకు డిఫరెంట్. చిలుకలపేటకు వచ్చినాం. మొత్తం గోరెంక చిలుకలు, పక్షులు ఎంత బాగున్నాయి. ఆడుకుపో. చిలుక తోడు లేక ఇదే బొమ్మ ఒంటరి నడ తెలిసి అడిగేసినవే ఎడరెడ్డిగా సెలవిని. మంగళి సూత్రం మంగళి. పుల్లకోడి ఫ్రెండ్స్ చూడండి, ఆడొకటి ఉంది, ఈడొకటి ఉంది. పుల్లకోడి
గువ్వా గువ్వా వెన్నెల గువ్వ. పిట్టలే బుక్క పిట్టలు బుర్క పిట్టెలు ఇట్లనే ఉంటాయి. బుక్క పిట్టలే కబుతలు కాకుండా ఇవి బుక్క పిట్టలు. తెల్ల పిట్టెలు. తీరొక్క పిట్టి ఉన్నది. పిట్టెలు అంటే పిట్టెలు, తీరొక్క పిట్టెలే ఉన్నాయి. ఎన్ని రకాలు రకమైన బాతు ఉన్నది. ఇది అందమైన రకమైన బాతు. ఇన్ని మన జాతీయ పక్షులు. ఇవన్నీ జాతీయ పక్షులు. కోడి. ఇదేం కోడి? పుల్ల కోడే. జూమ్ చేసి తీసుకోవాలి. పుల్ల కోడి ఎలా ఉంటుంది? పుల్ల కోళ్ళు. ఈ పుల్ల కోడి అంటారు ఫ్రెండ్స్. పుల్ల కోడి ఎలా ఉంది లోపల మంచి ఫ్లోక్ సాంగ్స్ తీయదలిగి ఈ గార్డెన్ మస్తు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీంట్లో ఈ పార్క్ మాకు ఫ్లోక్ సాంగ్ తీయడానికి మస్తు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫైనల్గా ఒకటి తీసేస్తే మాకు సాంగ్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. ఇంత అందమైన గార్డెన్ లెక్కున్న లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది భయ. మా గురువు చెప్పినట్టు లొకేషన్ హైలైట్ ఉంది భయ.